వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. రానున్నది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని కలిసేటి ధీమా వ్యక్తం. శ్రీకాకుళం ఎచ్చర్ల నియోజకవర్గం రాబోయే రోజుల్లో కాబోయే ప్రభుత్వం తెలుగుదేశం జనసేన పార్టీ ఏర్పాటు కాబోతుందని ఉత్తరాంధ్ర తెలుగుదేశం సెక్షన్ శిబిరం మాజీ డైరెక్టర్ కలిసేటి అప్పలనాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రణస్థలం హెడ్ క్వార్టర్ లో తెలుగుదేశం జనసేన కార్యకర్తలతో విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో లావేరు, రణస్థలం, ఎచ్చర్ల, సింగాడం సమస్యల గురించి మాట్లాడారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలు తీరుస్తామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అదే సమయంలో మత్స్యకారులు, ఈ నియోజకవర్గంలో మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు కానీ, అలాగే కార్మికులు, పైడిభీమవరం పారిశ్రామిక వాడలో ఉన్న కార్మికులు, ఇతర పరిశ్రమలో ఉన్న కార్మికులు పడుతున్న ఇబ్బందులు, ఈఎస్ ఆసుపత్రి, అలాగే ఈ నియోజకవర్గం ప్రజలకి ప్రభుత్వ ఆసుపత్రులు 8 పిహెచ్సీలు ఉన్నాయి, ఒక సిహెచ్సి ఉంది రణస్థలంలో. ఈ 9 గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా మెరుగుపరుచుకోవాలి, అదే సమయంలో ప్రధాన రహదారులు చాలా దారుణంగా ఉన్నాయి. ఆ రహదారులని లింకప్ చేసి, నేషనల్ హైవే లింకప్ చేసే రహదారులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎట్లా డెవలప్ చేసుకోవాలి. అలాగే మాకు ఇచ్చర్ల నియోజకవర్గంలో ఉన్న బుడుమూరు గడ్డ కానీ, ఇతర వాగులు కానీ, వాగులపై ఉన్న గ్రామాలకు వెళ్ళే బ్రిడ్జీలు కానీ, కాజ్వేలు కానీ ఇవన్నీ కూడా శిథిలావస్థలో చేరిపోయాయి. అవి కూడా నిర్మాణం ఎలా చేసుకోవాలి, ఎలా చేయాలి, పేయట్ లిస్ట్ తీసుకొని చర్చించుకున్నాం. అదే సమయంలో ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యని కూడా ఐడెంటిఫికేషన్ చేసాం. ఎందుకంటే నియోజకవర్గం నలుమూలల తిరిగిన వ్యక్తులం కనుక ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉన్నాయో ఐడెంటిఫికేషన్ చేసి ప్రధాన సమస్యల్ని 50 రోజులకి, 100 రోజులకి, 200 రోజులకి, 300 రోజులకి ఏవేది జరగాలో అవన్నీ కూడా ప్రణాళిక సిద్ధం చేసి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారికి అందజేయడానికి సిద్ధం చేశాం. అదే సమయంలో ఈ నియోజకవర్గంలో ప్రధానంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫికేషన్ చేసి అవన్నీ కూడా ఈరోజు కార్యకర్తలు ప్రజల నుంచి స్వీకరించిన సమస్యలన్నీ కూడా ఐడెంటిఫికేషన్ చేసి తీసుకెళ్తున్నాం. ఎందుకంటే రానున్నది 100% ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. ఆ ప్రభుత్వంలో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కాబోతున్నాయి కనుక ఖచ్చితంగా చేయమన్నాం. అలాగే ప్రజల దగ్గరికి ఇంకెళ్ళబోతున్నాం. ఇంకా ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి భవిష్యత్తులో. ఎందుకంటే ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఆ సమస్య పరిష్కారం చేస్తానని నమ్మకంతో మా పట్ల ఉన్నారు కనుక ఆ సమస్య పరిష్కారం చేయడానికి మేము ముందుకెళ్తానని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.